మై ఛానల్ సాయిబాబా వ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. సో నేను ఏదైనా కొత్త వీడియో పెట్టినప్పుడు మీకు వెంటనే ఇమీడియట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఫస్ట్ టైం ఎవరైనా చూసే వాళ్ళకి మా ఛానల్ గురించి తెలియదు కాబట్టి ఒకసారి ఓల్డ్ వీడియోస్ అన్ని చూడండి. సో మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ అలాగే నా బిజినెస్ పేజ్ సాయిబాబా ఫ్యాషన్, సాయిబాబా జ్యువెలరీ కూడా ఫాలో అవ్వండి. అండ్ అలాగే ఈరోజు ఒక కొత్త పేజ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ నేను సపరేట్ స్పేస్ క్రియేట్ చేశాను. బికాజ్ ఎందుకంటే క్లాతింగ్లో పెడుతూ ఉంటే ఏమవుతున్నదంటే అది ఎక్కడో నేను కింద పోస్ట్ చేస్తాను. సో పైన నేను శారీస్ డ్రెస్సెస్ పెట్టడం వల్ల న్యూగా వచ్చే వాళ్ళకి ఆ అప్డేట్స్ అనేవి వెతుక్కోవడం కష్టంగా ఉంది. సో అందుకని చెప్పి నేను సపరేట్గా ఒక పేజ్లో ఓన్లీ ఫర్ డెకరేషన్ ఐటమ్స్కి నేను సాయిబాబా డెకర్స్ అని చెప్పి ఒక పేజ్ క్రియేట్ చేశాను. అది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ అలాగే నా పేజ్ స్క్రీన్ షాట్ అనేది మీకు పక్కన అటాచ్ చేస్తాను, ఒకసారి ఐడియా ఉంటుంది చూడండి. సో అలాగే మనకి ఈరోజు వీడియో ఏంటంటే కొన్ని గార్లాండ్స్, కొన్ని డెకరేషన్ ఐటమ్స్ కొత్తగా వచ్చినాయి, బ్యాక్ డ్రాప్స్. సో అవి నేను చూపించాలనుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఓన్లీ నా కస్టమర్స్ ఆర్డర్ చేసినవి. ఆస్ట్రేలియా అండ్ అమెరికా ఆర్డర్స్ ఇవి. సో షిప్ చేసే ముందు నేను అన్ని కూడా వీడియోస్ అన్ని తీసాను. సో అవన్నీ మీకు చూపిస్తాను లాస్ట్లో. అలాగే మేము పార్సిల్స్ ఎలా వేరే కంట్రీకి ఎలా పంపిస్తాం, ఎంత వెయిట్ ఉంటాయి, ఎలా ఛార్జ్ చేస్తారు, ఇవన్నీ కూడా నేను మీకు అందులో లాస్ట్లో చూపిస్తాను. సో మిస్ అవ్వద్దు. అండ్ అలాగే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కానీ, జర్మన్ సిల్వర్ కానీ, ఈ ఐటమ్స్కి జిఎస్టీ బిల్ లేకపోతే వేరే కంట్రీస్కి షిప్ చేయడానికి ఉండదు. నేను ఆ జిఎస్టీ బిల్ కూడా ప్రొవైడ్ చేస్తాను. పార్సిల్ జర్మన్ సిల్వర్ కొన్ని ఐటమ్స్ 2 ఐటమ్స్ షిప్ చేస్తాను. సో దానికి జిఎస్టీ బిల్ కూడా పెట్టాను, మీకు అది కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. అండ్ అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే వెయిట్ అండి. సో వెయిట్ బట్టి ఎంత ఛార్జ్ అవుతుంది అనేది మేము అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఎక్స్పెక్ట్ చేయలేనంత అయింది ఈ పార్సిల్కి మాకు అమౌంట్. సో అది కూడా నేను మీకు ఇందులో క్లియర్గా చెప్తాను. సో ఇదండి మొత్తం స్టాక్ అంతా. అయితే నేను ఈరోజు పంపిస్తున్నాను ఆస్ట్రేలియా. యాక్చువల్గా ఇవి 2 ఆర్డర్స్, ఒకటి అమెరికా, ఒకటి ఆస్ట్రేలియా. బట్ ఫస్ట్ నేను ఆస్ట్రేలియా పంపిస్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి డిహెచ్ఎల్లో మాత్రమే పంపిస్తున్నాం. అమెరికా అయితే మాకు వేరే ఆప్షన్స్ ఉంటాయి అండ్ కాస్ట్ తక్కువ ఉంటాయి. బట్ ఆస్ట్రేలియాకి డబల్ కాస్ట్ అనమాట, చాలా ఎక్కువ తీసుకుంటారు. దట్టు ఇవన్నీ గార్లాండ్స్ అనేవి వెయిట్ తక్కువ, బట్ వాల్యూమెట్రిక్ వెయిట్ చూస్తారు. నేను అంతా క్లియర్గా మీకు లాస్ట్లో చూపిస్తాను. సో ఈ బ్యాక్ డ్రాప్ చూద్దాం ఇప్పుడు. ఈ క్లాత్, గార్లాండ్స్ అన్ని చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఈ బ్యాక్ డ్రాప్తో స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది గణేష బ్యాక్ డ్రాప్ అండి. ఫర్ వినాయక చవితికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారు అనే పాయింట్లో నేను ఫస్ట్ ఇదే చూపిస్తున్నాను. మధ్యలో రెడ్ మీద మీకు వైట్ వినాయక ప్రింట్ వస్తుంది, సైడ్స్ ఏమో మీకు ఎల్లో మీద రెడ్ లోటస్ వస్తాయి. దీనికి యూజ్ చేసే గార్లాండ్స్ కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇవేనండి గణేషకి పైన మీకు లైన్స్ వచ్చినాయి కదా, 2 3 3 అండ్ మిడిల్లో మేరీగోల్డ్ వస్తుంది. సో ఇవి అండ్ ఈ బంచెస్ వచ్చి మీకు అటు ఇటు లోటస్ దగ్గర హ్యాంగ్ చేసి ఉన్నాయి కదా, ఈ బంచెస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడైతే ఈ బ్యాక్ డ్రాప్ చూద్దామండి. ఇది వచ్చి మీకు గ్రీన్ కలర్ వచ్చి మధ్యలో గణేష వస్తుంది. ఆ గ్రీన్ కలర్ ప్లేస్లో మనకి ఇది వస్తుంది ఫ్యాబ్రిక్ 3D ప్రింట్ కోకోనట్ లీవ్స్. సో నెక్స్ట్ వచ్చి మీకు గణేష 2 to 3 feet వరకు వస్తుందండి హైట్. సేమ్ ఆ కాంబినేషనే కావాలన్నారు, మనకి ప్యాకేజ్లో ఎలా ఉందో అలా. సో అలాగే మనం మేకింగ్ చేసి ఇచ్చాం వాళ్ళకి. అండ్ నెక్స్ట్ చుట్టూ వచ్చిన పెద్ద గార్లాండ్ సెట్ ఉంది కదా, అది ఇలా ఉంటుంది. సో అది చాలా పెద్ద సైజ్ అనమాట. నేను హ్యాండిల్ చేయలేక జస్ట్ నేను కొంచెం హ్యాంగ్ చేసి మీకు ఇలా చూపిస్తున్నాను, వైట్ ప్లేస్లో అండ్ ఎల్లో ప్లేస్లో ఎలా ఉంటుంది అనేది. సో ఇవి సైజెస్ కస్టమైజేషన్ చేస్తారండి వాళ్ళు, మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో చేస్తారు. ఇప్పుడు మనం ఈ సెటప్ చూద్దామండి. ఇది మధ్యలో పింక్ అండ్ అటు ఇటు ఎల్లో మీద లోటస్ ఫ్లవర్స్ వస్తాయి. సో ఫ్యాబ్రిక్ అనేది మీకు ఇలా ఉంటుంది, సైడ్స్ లోటస్ వస్తాయి, మధ్యలో అంతా ప్లెయిన్ పింక్. సో మళ్ళీ మీకు ఇటు సైడ్ లెఫ్ట్లో కూడా ఇలా లోటస్ వస్తుంది. సో ఇది చాలా పెద్ద సైజ్ అండి. క్లాత్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. సో దీనికి ఇప్పుడు మనం మధ్యలో పింక్కి ఈ బంచెస్ యూస్ చేస్తాం కంప్లీట్గా. సో మనకి ఎన్ని కావాలంటే అన్ని 3 strings బంచెస్ అనమాట. సో వాళ్ళు 2 కలర్స్ తీసుకున్నారు, ఇందులో మనకి 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు వేరే కలర్స్ కావాలన్నా కూడా కస్టమైజేషన్ చేస్తారు వాళ్ళు బంచెస్ కూడా. అండ్ అలాగే మధ్యలో పింక్ అంతా అవి, అండ్ సైడ్స్ లోటస్ దగ్గర హ్యాంగ్ చేసి ఉన్నాయి కదా, అవి కొంచెం లాంగ్ స్ట్రింగ్స్ అనమాట. సో అవి 2 లైన్స్ వస్తాయండి ఒక్కో స్ట్రింగ్కి. సో అవి అటు ఇటు అవి ప్లేస్ చేసుకుంటాం మనం. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే పింక్కి అటు ఇటు పెద్ద బిగ్ గార్లాండ్స్ వచ్చినాయి కదా, సో అది. అండ్ అటు ఇటు కార్నర్లో కూడా చూడండి మీకు లాస్ట్లో బిగ్ గార్లాండ్స్ హ్యాంగ్ చేసాం. సో అవి ఇవన్నమాట. ఇదైతే క్వాలిటీ పరంగా చాలా బాగున్నాయి. ఈవెన్ మనం మెయిన్ డోర్స్ దగ్గర హ్యాంగ్ చేసుకోవడానికి కూడా లుక్ చాలా బాగుంది. ప్రతి స్ట్రింగ్కి మనకి పైన ఒక హ్యాంగింగ్ అనేది ఇస్తారు వాళ్ళు. సో నెక్స్ట్ అయితే గ్రీన్ బ్యాక్ డ్రాప్ అండి, ముగ్గు బ్యాక్ డ్రాప్. ఇది చాలా పెద్ద సైజ్, యాక్చువల్లీ బిగ్ ముగ్గుస్ వచ్చినాయి మొత్తం అంతా కూడా. సో ఇదేంటంటే మీకు రిఫరెన్స్ పిక్ కూడా నేను పైన ఇస్తాను.
నెక్స్ట్ రెడ్ అండి. ఇదేంటంటే మనకి 4 సైడ్స్ బార్డర్ వస్తుంది అండ్ అలాగే మిడిల్‌లో పెద్ద ముగ్గు వస్తుంది ఇది. చాలా బావుంది. చాలా ట్రెడిషనల్‌గా నేను జస్ట్ వాల్‌కి పెట్టి చూసా. చాలా అనిపించింది. లుక్ వైజ్ అయితే చాలా బావుంది ట్రెడిషనల్ డెకర్‌కి. ఒకసారి ట్రై చేయండి ఇఫ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. నెక్స్ట్ యెల్లో అండి. యెల్లో కూడా సేమ్ ఇందాక మీకు రెడ్ చూపించా కదా! అలానే 4 సైడ్స్ బార్డర్ వస్తుంది. అండ్ అలాగే మధ్యలో యెల్లో మీద రెడ్ ముగ్గు వచ్చిందనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చి గ్రీన్ అండి. గ్రీన్ కూడా అంతే. మీకు ఇందాక చూపించినట్టే. బట్ ఇదేంటంటే మధ్యలో వచ్చిన ముగ్గుకు కూడా 4 సైడ్స్ ఒక బార్డర్‌లా ఇచ్చారు. అండ్ అలాగే మళ్ళీ కార్నర్స్‌లో క్లాత్ చుట్టూ కూడా 4 సైడ్స్ బార్డర్స్ వచ్చినియి. ఇది కూడా చాలా బావుంది. డిజైన్ వైస్ అయి కూడా లుక్ చాలా బావుంది. ఇది నెక్స్ట్ వచ్చి పింక్ అండి. పింక్ మీద లోటస్ ప్రింట్స్. నేను ఫస్ట్ టైం బ్యాక్ డ్రాప్ వీడియో చూసినప్పుడు మీకు చూపించిన క్లాత్ వేరు, ఇది వేరండి. ఇది చాలా బావుంది. అండ్ అలాగే ప్రింట్స్ కూడా పెద్దగా వచ్చినాయి. దీని ఎగ్జాక్ట్ రిఫరెన్స్ పిక్ కూడా నేను మీకు పైన ప్రొవైడ్ చేస్తాను. సో చూడండి, నేను మీకు ప్రతి బ్యాక్ డ్రాప్ ఆ రిఫరెన్స్ పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి మీకు ఒక క్లారిటీ ఉంటుంది. సో నెక్స్ట్ అండి, ఇదొక ముగ్గు బ్యాక్ డ్రాప్ రెడ్ కలర్ మీద. ఇది మనకి హ్యాండ్ పెయింట్ కాదు, మెషిన్ పెయింట్. అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. ఇది ఎల్లో అండి. సేమ్ ఇందాక రెడ్ చూసారు కదా, అందులోని ఎల్లో విత్ గ్రీన్ అనమాట. ఇది మెషిన్ పెయింట్. క్వాలిటీ అయితే చాలా బాగుంది. లుక్ కూడా బాగుంది. సో ఇంకొకటి ఏంటంటే, ఇది మీకు వీడియోలో లైట్గా అనిపిస్తుంది, బట్ బయట చాలా డార్క్ షేడ్, డార్క్ ఎల్లో అండి ఇది. సో నెక్స్ట్ హిప్ బెల్ట్స్ అండి. ఇవి మగ్గం వర్క్తో చేసినవి క్లాత్ మీద. ఇది మధ్యలో లక్ష్మి వచ్చి అటు ఇటు మీకు వర్క్ ఇలా వస్తుంది, కింద పెరల్స్ వస్తాయి. సో మీకు ఎలాస్టిక్ టైప్లో ఉంటుంది. సో ఇది అడల్ట్స్ అండి. నెక్స్ట్ ఇది పింక్ కలర్. ఇది కూడా అంతే, మీకు పెరల్ వర్క్లో వస్తుంది. మీకు ఇలా హుక్స్ వస్తుంది, హ్యాంగింగ్ మీరు బ్యాక్ సైడ్ హుక్ చేసుకోవడానికి. అండ్ ఎలాస్టిక్ వల్ల మీకు సాగుతుంది అనమాట. ఇది వచ్చి కిడ్స్ అండి. సో ఆమె 2 ఏమో అడల్ట్స్, ఒకటి కిడ్స్ పెట్టుకున్నారు. మనకి కస్టమైజేషన్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు కావాల్సిన డిజైన్లో. సో మనకి ఇలా బాక్సెస్లో వస్తాయండి హిప్ బెల్ట్స్ అనేవి. అండ్ నెక్స్ట్ వచ్చి ఎల్లో గార్లాండ్ అనమాట. ఇది నేను మీకు పైన రిఫరెన్స్ ఇమేజ్ పెడతా చూడండి. ఇది చాలా పెద్ద బిగ్ గార్లాండ్ అనమాట. మొత్తం నాకు క్యారీ చేయడానికి కూడా అవ్వదు. జస్ట్ మీకు క్వాలిటీ వైజ్ చూపిస్తున్నాను. రిఫరెన్స్ పిక్లో మీకు అది హ్యాంగ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు ఐడియా వస్తుంది. కింద హ్యాంగింగ్స్ అలా వస్తాయి ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇవి లోటస్ ఫ్లవర్స్ అండి. మనం అలా హ్యాంగ్ చేసుకోవడానికి బ్యాక్ డ్రాప్స్ సెటప్స్కి. ఇది ఎందుకు అనేది నేను మీకు పైన రిఫరెన్స్ కూడా పెడతా. ఇది వేరే కస్టమర్ తీసుకున్నారు. నెక్స్ట్ అయితే ఆరెంజ్ బంచెస్ అండి. ఇందాక మీకు చూపించిన స్ట్రింగ్స్ వచ్చి 3 స్ట్రింగ్స్ అవి. ఇది వచ్చి ఒక బంచ్కి 5 స్ట్రింగ్స్. తను అలా కస్టమైజ్ చేయించుకున్నారు ఆస్ట్రేలియా కస్టమర్. ఒక బంచ్కి 5 స్ట్రింగ్స్ అనమాట. 5 లిల్లీ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇవి చాలా పెద్దది. ఇది కూడా గార్లాండ్. మీకు పైన రిఫరెన్స్ ఇమేజ్ చేస్తాను చూడండి. క్వాలిటీ వైజ్ మాత్రమే మీరు చెక్ చేసుకోవడానికి తెలుస్తుంది. ఇక్కడ ప్యాటర్న్ అయితే మీకు ఏం తెలియదు. మీరు కంపల్సరీ మీరు రిఫరెన్స్ ఇమేజ్ చూస్తే మీకు అప్పుడు లుక్ ఐడియా ఉంటుంది. బికాజ్ ఇవన్నీ పెద్ద పెద్ద సైజెస్ అసలు. ఈవెన్ నేను నా వాల్కి హ్యాంగ్ చేయడానికి కూడా నాకు ఎక్కడ అంత స్పేస్ లేదనమాట, 10 feet. సో అందుకే నేను ఎక్కడ హ్యాంగ్ కూడా చేయలేదు. ఇది వెంకటేశ్వర స్వామి నామం అండి. మీకు ఫస్ట్‌లో ఒక ప్యాటర్న్‌లో గణేష చూపించా కదా! ఇది కూడా ఆ టైపే. మొత్తం ఇదంతా కూడా మేరీగోల్డ్ ఫ్లవర్స్‌తో వైట్ అండ్ రెడ్ కాంబినేషన్. ఇది ఎందుకు చేయించుకున్నారు అనేది నేను రిఫరెన్స్ ఇమేజ్ మీకు ఇస్తాను పైన. అండ్ నెక్స్ట్ ఇవి హ్యాంగింగ్స్ అండి. ఇదేంటంటే కింద ఉలెన్ బాల్స్ వచ్చి కింద చిన్ని చిన్ని గంటలు వస్తాయి. సో పైనంతా కూడా రౌండ్ అనేది మీకు వుడ్ అనమాట. సో ఇవి హ్యాంగింగ్స్. అండ్ మనకి ఇంట్లో ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవాలన్నా డెకరేటివ్ పర్పస్ బాగుంటాయి. తనైతే యాక్చువల్లీ డెకరేషన్ బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్‌కి తీసుకున్నారు ఇవి. కానీ బట్ క్వాలిటీ వైజ్ లుక్ అండ్ ప్రైస్ వర్త్ ఉన్నాయి ఇవి. 6 కలర్స్ అవైలబుల్ ఉంటాయండి. తను ఒక్కొక్క కలర్ 2 pairs తీసుకున్నారు. సో నెక్స్ట్ అయితే ఇవ్వండి లిల్లీ హ్యాంగింగ్స్. సో ఈ రిఫరెన్స్ ఇమేజ్ కూడా మీకు ఇస్తాను నేను. ఇదేంటంటే 2 సైడ్స్ ఎల్లో, మిడిల్లో ఆరెంజ్ ఒక కాంబినేషన్. అండ్ 2 సైడ్స్ ఆరెంజ్, మిడిల్లో ఎల్లో అనేది ఒక కాంబినేషన్ అనమాట. తను అలా కస్టమర్ అలా చేయించుకున్నారు. ఇవి 8 feet అనమాట. మనకి కస్టమైజేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే మీకు 1 feet, 2 feet, 3 feet నుంచి ఎంత కావాలంటే అంత కస్టమైజ్ చేయించుకోవచ్చు. కలర్ కాంబినేషన్స్ చేయించుకోవచ్చు. అండ్ అలాగే డిఫరెంట్ ప్యాటర్న్స్లో కూడా మనం చేయించుకోవచ్చు. సో మీకు ఇవన్నీ కూడా కస్టమైజేషన్స్ అండి. ఇప్పుడు నేను మీకు చూపించే ఎవ్రీ ఆర్డర్ కూడా వాళ్ళు కస్టమైజ్ చేయించుకున్నారు, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ మెజర్మెంట్స్కి కావాల్సినట్టు. నెక్స్ట్ ఈ ప్యాటర్న్ అండి. ఇదైతే చాలా బాగుంది లుక్ వైజ్. ఇది ఏంటంటే జాస్మిన్ ఫ్లవర్స్లా, అంటే మల్లి మొగ్గలులా ఉంటుందన్నమాట. కంప్లీట్ ప్లాస్టిక్. కిందేమో మీకు లిల్లీ ఫ్లవర్స్ వచ్చి హ్యాంగింగ్స్ వస్తాయి. అన్నిటికీ కామన్ అనమాట లిల్లీ ఫ్లవర్స్. మనకు కావాలంటే ఇంకా దాన్ని బంచ్గా కూడా చేసుకోవచ్చు. యాక్చువల్గా వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ 3 ఇస్తారు స్ట్రింగ్స్, లేదు మనకి 5, 6 కావాలన్నా ఇస్తారు. ఇవి క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి. ప్లాస్టిక్ కాబట్టి, రీయూజబుల్ కాబట్టి మనకి ప్రాబ్లం లేదండి. ఒకసారి మనం కొనుక్కుంటే ఎన్ని అకేషన్స్కైనా మనం యూజ్ చేసుకోవచ్చు.
గార్లాండ్స్ అనేది. క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చినాయి. ఇది కొత్త ప్యాటర్న్‌లా అనిపించింది నాకు. నెక్స్ట్ ఇవ్వండి. ఇవి ఉలెన్ హ్యాంగింగ్స్ అనమాట. 6 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. తను ఒక్కొక్క కలర్ 2 తీసుకున్నారు. పింక్, రెడ్, యెల్లో, గ్రీను, ఆరెంజ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇవి కూడా అంతే, మనం సైజెస్ కస్టమైజేషన్ చేయించుకోవచ్చండి. 3 ఫీట్, 4 ఫీట్, 5 ఫీట్ అలా. ఏంటంటే ఇవి నాకేమనిపించిందంటే బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్ కన్నా కూడా మనకి ఇంట్లో హ్యాంగ్ చేసుకోవడానికి వాల్‌కి చాలా బాగున్నాయి. నేను ట్రై చేసి చూసాను. చాలా బాగా అనిపించింది నాకు లుక్ వైజ్. సో ఇవి బిగ్ గార్లాండ్స్ అండి. మీకు ఇది పైన రిఫరెన్స్ ఇమేజ్ ఇచ్చేస్తాను, మీకు చూస్తే ఐడియా ఉంటుంది. ఈ ఫ్లవర్స్ ఇందాక చెప్పా కదా, ఆ ఫ్లవర్సే వైట్ అనేవి. బట్ ఇక్కడ ఏంటంటే గ్రీన్ కాంబినేషన్ కొంచెం ఎక్కువ వచ్చింది, గ్రీన్ కలర్వి. బట్ క్వాలిటీ వైజ్ ఈ గార్లాండ్స్ అయితే నాకు పర్సనల్గా బాగా నచ్చింది. నేను చెప్పా కానీ మెయిన్ డోర్కి కూడా నేను తీసుకున్నాను. ఇవి వచ్చిన తర్వాత నాకు నచ్చి నేను ఆర్డర్ చేసుకున్నా. ఏదైతే క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. మనం వాష్ చేసుకోవచ్చు ఈజీగా, ఇందులో పోతుంది అనుకోవడానికి ఏం లేదు, ప్లాస్టిక్ కాబట్టి ఇదేమీ పోయే టైప్ కాదు. అండ్ నెక్స్ట్ ఇవ్వండి లిల్లీ స్ట్రింగ్స్. ఇవి కంప్లీట్ పైనుంచి కింద వరకు లిల్లీ స్ట్రింగ్ వస్తుంది. కింద మాత్రం 2 స్ట్రింగ్స్ వచ్చి కింద ఆరెంజ్ ఫ్లవర్ వస్తుంది. ఇది కస్టమైజ్ చేయించుకున్నారు. మీకు ఇది ఎందులో బ్యాక్ డ్రాప్లో సెటప్ అనేది నేను పైన రిఫరెన్స్ ఇమేజ్ ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ అలాగే వీటికి యాక్చువల్గా ఆ స్ట్రింగ్స్ మధ్యలో బెల్స్ వచ్చిన స్ట్రింగ్స్ వేరే ఉంటాయన్నమాట అవి కూడా. సో అవి నేను నెక్స్ట్ చూపిస్తా చూడండి. వాటిని వీళ్ళు ఇక్కడ ట్యాగ్ చేసుకోవాలి. తర్వాత డెకరేషన్ సెటప్ చేసుకున్న తర్వాత అవి బెల్ స్ట్రింగ్స్ అనమాట. ఒక్కొక్క లిల్లీ స్ట్రింగ్కి ఒక్కొక్క బెల్ స్ట్రింగ్ అనేది వాళ్ళు అటాచ్ చేసుకుంటారు. తర్వాత అది కూడా మీకు రిఫరెన్స్ ఇమేజ్ ఇస్తా కదా పైన, చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ అలాగే ఈ బెల్ స్ట్రింగ్స్ అనేవి మనం యాక్చువల్గా వాటికి అటాచ్ చేయాలి, బికాజ్ ఇవి విడిగా కూడా యూజ్ చేసుకుంటారు కస్టమర్ అని. పెరల్ స్ట్రింగ్స్ అనమాట ఇవి. సేమ్ మీరు ఇందాక లిల్లీ బంచెస్ చూసారు కూడా, ఇదే సేమ్ ప్యాటర్న్, కాకపోతే పెరల్స్తో వస్తాయి. మనకి 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ గార్లాండ్ ఒకటి పర్సనల్గా బాగా నచ్చింది నాకు. చూడండి కింద మీకు బెల్ వచ్చి కింద 3 స్ట్రింగ్స్ వచ్చినాయి కదా, అండ్ పైన అంతా కూడా ఎల్లో, ఆరెంజ్, గ్రీన్ కాంబినేషన్. ఆ కాంబినేషన్ మనకి మళ్ళీ బెల్ స్ట్రింగ్స్ దగ్గర 3 ఫ్లవర్స్ ఇచ్చారు. లుక్ వైజ్ చాలా బాగున్నాయి. నేను పర్సనల్గా నేను కూడా తీసుకున్నాను ఈ ఐటమ్. నేను మొన్న కృష్ణాష్టమి చేసినప్పుడు మీరు చూసుంటే అక్కడ నేను పైన హ్యాంగ్ చేశాను వీటిని. చూడండి మీకు పైన నేను రిఫరెన్స్ ఇమేజ్ కూడా నేను పక్కన మీకు అటాచ్ చేస్తాను. ఎవ్రీ ఐటమ్కి నేను అటాచ్ చేస్తున్నాను, బికాజ్ రియల్గా నేను కొంచెంగా చూపించిన దానికి రిఫరెన్స్లో మీరు చూసిన దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో అందుకే నేను రిఫరెన్స్ ఇమేజ్ కూడా మీకు యాడ్ చేస్తున్నాను పక్కన. నెక్స్ట్ అండి ఇవి బర్డ్ హ్యాంగింగ్స్ అనమాట. పికాక్ హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి. నేను ఇంట్లో యాక్చువల్గా ఈ కస్టమర్స్ అందరూ ఆర్డర్ చేసి నాకు వచ్చిన తర్వాత అవి నచ్చి నేను పర్సనల్గా నేను కూడా తీసుకున్నాను. నేనైతే ఇంట్లో హ్యాంగ్ చేసుకున్నాను, డెకరేటివ్ పర్పస్ కాదు, జస్ట్ నేను వాల్స్కి హ్యాంగ్ చేసుకున్నాను అనమాట. చాలా బాగుంది క్వాలిటీ. ఉలెన్స్ వచ్చినాయి సైడ్స్లో. అండ్ ఈ ఐటమ్ గురించి ఒకటి చెప్పాలి, నాకు పర్సనల్గా బాగా నచ్చింది. ఇది అరటి చెట్లు అండి, గ్రీన్ కలర్. అండ్ ఒక లీఫ్ అయితే ఇది ఇస్తారు. ఇవి ఏంటంటే మనం తీసేసుకోవచ్చు అనమాట, అన్నీ మనం రిమూవ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇలా హోల్స్ ఇచ్చారు ఒక్కొక్క దానికి. సో మనం ఈ హోల్లో పెట్టేసుకోవడం ఇలా అంతే. మనం దీన్ని ఎలా కావాలంటే అలా, అంటే మన సైజ్కి తగ్గట్టు అండ్ ఇలా బయటికి ఇలా ఉంచుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలా. అండ్ అలాగే ఒక అరటిగల్ కూడా ఇచ్చారు. సో దీన్ని కూడా మనం ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. సో ఈరోజంతా నాకు చాలా మెస్సీగా ఉంది ఇల్లు. అండ్ అలాగే అంతా కూడా హడావిడిగా అయిపోయింది అనమాట. అంటే నేను ఈరోజే ఒకటి ఆస్ట్రేలియా, ఒకటి యూఎస్ షిప్ చేస్తున్నాను. అండ్ ఇది ఒకటి చిన్న ఇన్ఫర్మేషన్, నేను ఈరోజు పార్సిల్లో జర్మన్ సిల్వర్ కూడా నేను షిప్ చేస్తున్నాను అనమాట. అంటే ఈ 2 ఐటమ్స్. కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా జర్మన్ సిల్వర్ కానీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కానీ వేరే కంట్రీ వెళ్ళాలంటే డెఫినెట్గా మనకి జిఎస్టీ బిల్ ఉండాలి. సో డెఫినెట్గా నేను అదర్ కంట్రీస్కి షిప్ చేసేటప్పుడు ఆర్టిఫిషియల్ జ్యువెలరీకి కానీ జర్మన్ సిల్వర్కి కానీ నేనైతే నా సైడ్ నుంచి జిఎస్టీ బిల్ ప్రొవైడ్ చేస్తాను. అంటే నాకున్న డీలర్షిప్స్లో వాళ్ళు కంపల్సరీ నాకు ప్రొవైడ్ చేస్తారు వేరే కంట్రీస్కి పంపించినప్పుడు. సో నేను 2 ఐటమ్స్ అయితే షిప్ చేస్తున్నాను. సో ఇలా ఉంటుంది అన్నమాట. మేబీ మీకు రివర్స్లో కనిపించి ఉండొచ్చు. సో ఐటమ్కి 6% జిఎస్టీ పడుతుంది. సో కంపల్సరీ బిల్ లేకపోతే అక్కడ కస్టమ్స్ వాళ్ళు ఆపేస్తారు. సో ఈరోజు 2 ఐటమ్స్కి నేను షిప్ చేసే ఈ 2 ఐటమ్స్కి అమ్మవారి బొమ్మకి అండ్ అలాగే ఈ ఫ్లవర్స్కి, ఇవి 108 ఫ్లవర్స్, ఈ రెండింటికి జిఎస్టీ బిల్ కూడా మనం పంపిస్తున్నాం. సో ప్రాబ్లం ఉండదు. బట్ జిఎస్టీ బిల్ లేకపోతే కస్టమ్స్ వాళ్ళు ఆపేసి మనకి రివర్స్లో పంపేస్తారు వాటిని.
ఇది సపరేట్ పార్సిల్ అండి. ఓన్లీ జర్మన్ సిల్వర్ వాళ్ళు ఒక 2-3 సెట్స్ తీసుకున్నారనమాట. నేను ఆల్రెడీ పంపేశాను. కస్టమర్కి ఆల్రెడీ రీచ్ అయిపోయింది. బట్ ఆ వీడియో నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో యూఎస్ఏ మేము షిప్ చేసేటప్పుడు యాక్చువల్ వెయిట్ వచ్చి 6 kgs ఉందండి వాళ్ళది. బట్ మనకి వాల్యూమెట్రిక్ ప్రకారం ఆ బాక్స్తో కలిపి 10 kgs కౌంట్ చేశారు. సో 6500 అయింది. అంటే 10 kgs ఉంటే యూఎస్ఏ 650 తీసుకున్నారు కేజీ. సో ఈ టోటల్ ఈ ఐటమ్స్కి మాకు యూఎస్ఏకి 6500 అయింది. కస్టమర్కి రీచ్ అయిపోయింది. ఇది ఆస్ట్రేలియా పంపే ఆర్డర్ అండి. ఒక బాక్స్ 25 kgs, ఒక బాక్స్ ఏమో 20 kgs అవి వాల్యూమెట్రిక్ ప్రకారం. బట్ యాక్చువల్ వెయిట్ వచ్చి 33 kgs ఉంది. ఐటమ్స్ అన్ని గార్లాండ్స్, బ్యాక్ డ్రాప్స్, బనానా ట్రీస్ అన్నీ. కానీ వాళ్ళ బాక్సెస్లో అరేంజ్ చేశాక వాల్యూమెట్రిక్ వెయిట్ ప్రకారం 45 kgs అయింది మొత్తం టోటల్గా. సో 50,000 వాళ్ళు మనకి బిల్ వేశారు ఆస్ట్రేలియా పంపడానికి. సో అదనమాట. అంటే 33 నుంచి 45 అంటే 12 kgs అప్రాక్సిమేట్గా పెరిగింది వాల్యూమెట్రిక్ వెయిట్లో. సో ఇలా ఉంటుంది. అండ్ యూఎస్ఏ కన్నా ఆస్ట్రేలియాకి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ అనమాట. సో అందుకని మాకు ఇది అన్ఎక్స్పెక్టెడ్, ఇంత అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇదనమాట. సో మనకి పార్సిల్స్ అయితే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అండ్ అక్కడ నుంచి 5 వర్కింగ్ డేస్లో వాళ్ళు షిప్ చేసిన తర్వాత ఆస్ట్రేలియా కూడా వెళ్ళిపోతుంది, మేబీ 2 డేస్లో. సో నా షిప్పింగ్స్ అయితే ఇలా జరిగింది. బట్ ఆస్ట్రేలియా ఆర్డర్ తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి తీసుకోండి. చాలా రూల్స్ ఎక్కువ అండ్ అలాగే అమౌంట్ కూడా చాలా ఎక్కువ అవుతుందన్నమాట. ఎందుకంటే మాకు ఫస్ట్ టైం నేను ఆస్ట్రేలియా, ఇంతకుముందు యూఎస్ఏ షిప్ చేశాను కాబట్టి నాకు యూఎస్ఏ ఆర్డర్స్ ఐడియా ఉన్నాయి. బట్ ఆస్ట్రేలియా ఫస్ట్ టైం. సో ఎంత షిప్పింగ్ అమౌంట్ అవుతుంది, ఇన్ని రూల్స్ ఉంటాయి. అండ్ అమ్మవారి ఐడల్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, కొంచెం స్టోన్ వర్క్ అయి ఉండడం వల్ల. సో ఇదండి, ఇలా అయితే అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.